ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఏ కాంగ్రెస్ పార్టీ గురించో మీరు మాట్లాడారు కదా, మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మా పార్టీ విలన్ అయితే మరి మా పార్టీ చైర్పర్సన్ తెలంగాణ తల్లి అయిన సోనియా గాంధీ గారి కుటుంబ సభ్యులని కుటుంబ సమేతంగా మనవరాళ్లతో అల్లంతో కలిసిపోయి బిడ్డ అల్లంతో పోయి కలిసినావు కదా, మరి దీనికి ఏం చెప్తారని అడుగుతున్నాం. అందుకనే ఓడ దాటినాక ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడ మల్లయ్య అని అందుకే మిమ్మల్ని అంటారు సారు. ఇది దానికి ఎగ్జాంపుల్ అని గుర్తు చేస్తున్న తెలంగాణ సమాజానికి. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. మీ పాలనలో ఇవాళ ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందనే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చక్కగా చేస్తలేదనే విధంగా చాలా భాషలు చేస్తున్నారు. నీ హయాంలో మీరు చేసినటువంటిది అంతా ఇంత ఉద్యమకారులను ఆల నరేందర్ దగ్గర నుంచి ఈటల రాజేందర్ వరకు ఏ విధంగా అవమానపరిచి బయటకు పంపించినారో ఈ సమాజానికి తెలుసు. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. బిల్లులు ఈ రాష్ట్రంలో మీ హయాంలోనే 40,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకి అలాగే కాంట్రాక్టులకి పెండింగ్ పెట్టి చిన్న ఉన్నటువంటి బిల్లుల పెండింగ్. ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. చదువుకునే ఆడిపోరగాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడినారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, పెంచుతలేరు. వీటితో పాటు ఇవ్వాల్సినటువంటి వాటికి కూడా మీరు బకాయిల్లో ఉన్నారు అన్నది ముమ్మాటికి వాస్తవం. దీనికి ఇవన్నీ ఉపయోగాలు మీ హయాంలో పేపర్లలో వచ్చినటువంటి మాత్రం ఈ సమాజం ముందు నేను తెలియజేస్తున్నా. ఫీజు రియంబర్స్మెంట్ కింద పెండింగ్ లో దాదాపు మీ హయాంలోనే 3,500 కోట్ల పైగా మీ హయాంలోనే పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమాజానికి తెలియజేస్తున్నా. ఇక వడ్లు కొంటే వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురు రాని చెప్పిన కొనిపించిన. వడ్ల గురించి మాట్లాడినారు, రైతన్నుల గురించి మాట్లాడినారు. కొనసాగుతున్నా అంటే ఇప్పుడు వడ్లు అనేది కొనుగోలు చేసినప్పుడు మీ హయాంలో కనీసం తేమ ఉంటే కొనుగోలు చేసే సందర్భంలో కూడా ఎండాకాలంలో మొదలు పెడితే వర్షాకాలం వచ్చేదాకా కూడా మీ కొనుగోలు సెంటర్లు ఇంకా ఆన్ లోనే ఉన్నాయి. అంటే వర్షాకాలం వచ్చినా కూడా కొనుగోలు సెంటర్లు మొదలవుతూనే ఉన్నాయి. అంటే వడ్లు ఇప్పుడు ఆ తడికి వర్షానికి ఆగమైన రైతులను చెప్పడం కోసం ఇది మీకు చూపిస్తున్నా. అట్లాగే కొంటే పైసలు ఎప్పుడు ఇస్తారని రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఇవన్నీ కూడా ఇవి నా సృష్టి కాదు, ఇది మీ హయాంలో మీరు చేసినటువంటి అరాచకాలకు వచ్చినటువంటి వాటికి ఆధారాలు ఈ సందర్భంగా చూపిస్తున్నాను. కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగారు, నన్ను ఎవరు అడగలే. కంటి వెలుగు చాలా గొప్పదని చెప్తున్నారు. కంటి వెలుగుతో 20 మంది కళ్ళు పోయి దవాఖానలో పడ్డ సంగతి కూడా ఈ సందర్భంగా ఈ సమాజానికి తెలియజేస్తున్నా. మిషన్ భగీరథ, ఇక భగీరథ గురించి మాట్లాడినారు. చాలా గొప్పగా భగీరథ చేసినాము నీళ్లు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని ఇది మీ హయాంలోనే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ ఊర్లో ఆయన మాట్లాడినటువంటి ముచ్చట ఈ సందర్భంగా ఈ సమాజం ముందు పెడుతున్నా. 24 గంటల కరెంట్ ఇయ్యలే, నడవలే, రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మేము మంచి కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, బ్రహ్మాండం చేసినామని చెప్పింది కదా. మీరు నిజంగానే నాణ్యమైన కరెంట్ ఇస్తే రైతులు ఎందుకు నిజామాబాద్ జిల్లాలో మీ యొక్క విద్యుత్ సిబ్బందిని కట్టేసి రూమ్ లో వేసినారని అడుగుతున్నా. రైతులు ఎందుకు రోడ్లు ఎక్కినరని అడుగుతున్నా. నిజంగానే మీరు నాణ్యమైన కరెంట్ ఇచ్చుంటే ఇది ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆర్థిక వృద్ధిలో తెలంగాణ టాప్ అన్నది ఈ సందర్భంగా మరొక క్లిప్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే దేశం యొక్క జీడిపి 8.2 ఉంటే తెలంగాణ జీడిపి 9.2లో ఉంది అని అంటే మరి మనం ప్రగతిలో ఉన్నట్టా లేనట్టా అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.